ద్వారా ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం. మనం ఈరోజు మాజీ జిల్లా వైస్ చైర్మన్ దగ్గర ఉన్నాం. మనం ఈరోజు యాదవ్ నగర్ దగ్గర. అన్న నమస్తే. అన్న నమస్తే. చెప్పండి అన్న, మీ పేరు ఒకసారి చెప్పండి. నా పేరు కోడ్గల్ యాదయ్య, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. ఓకే. జడ్పీటీసీకి అయ్యి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా జూలై వరకు పదవిలో కొనసాగడం జరిగింది. ఇప్పుడు మాజీ జడ్పీ వైస్ చైర్మన్. ఓకే, చెప్పండి అన్న. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ విడిగా నడుస్తున్నది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఈరోజు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినా సరే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి ప్రజలు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. నేటి వరకు కూడా ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో మనసులకి వెళ్ళిపోయింది. ప్రజలు కేసీఆర్ కొద్దీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంకా మేలు జరుగుతుందంటే ఆశపడి ఓటేసి కాంగ్రెస్ ని గెలిపిస్తే ఈరోజు అన్ని వర్గాల ప్రజలను రోజు నట్టేట రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముంచడం జరిగింది. దానిలో భాగంగానే రైతు రుణమాఫీ గాని, రైతు బంధు గాని, యువత వికాస్ అంటున్నారు కదా అందరికి. మరి ఏమంటారు మీరు? వాస్తవంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ కోసానికి 40 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయంటే అంచనేస్తే, మొన్న వాళ్ళు రుణమాఫీ చేసింది 2 విడతలు చేస్తే దాదాపు 50% కూడా కంప్లీట్ కాలేదు. ఇంకా రానోళ్ళు 50% మాకు రుణమాఫీ కాలేదంటని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడుతున్నారు. వాస్తవంగా ఏందైతే ఉందో ఈరోజు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మేము రుణమాఫీ చేసినామంటని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. కానీ మరి ప్రజలు కూడా ఎవరు కూడా దాన్ని విశ్వసించలేదు. ఏ రైతుకే కానీ రుణమాఫీ అన్నప్పుడు ప్రతి ఒక్క రైతు కంప్లీట్ కావాలి. 2 లక్షల పరిమితి పెట్టేందుకు పర్వాలేదు అనుకున్నాం. 1,00,000 రూపాయలు కూడా ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు చాలా మంది రైతులు ఉన్నారు. అదంతా అట్టర్ ఫ్లాప్ మాత్రమే. చెప్పుకోవడానికి కోసానికే కాంగ్రెస్ చెప్పుకోవాల్సిన ప్రయత్నం చేస్తుంది, కానీ రుణమాఫీ మాత్రం పూర్తిగా కాలేదు. ఇంకోటి అన్న, మనం దీనిపైన మాట్లాడితే దీనిపైన అందరూ స్పందిస్తున్నారు, కానీ కేసీఆర్ స్పందిస్తలేరు అని బయట టాక్ నడుస్తుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండు. రైతు బంధు ప్రతి ఒక్క రైతుకు కుంటా భూమి కాడ నుంచి 100 ఎకరాలు ప్రతి ఒక్క రైతుకు కుంటాకు ఇచ్చిన పైసలు 4,000 రూపాయలు. మరి కేసీఆర్ గారు ఏదైతే ఉందో రుణమాఫీ దేశంలో ఎక్కడ ఇవ్వలేదు. ఒక భూమికి పైసలు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారే. మరి ప్రపంచవ్యాప్తంగానే కానీ కేసీఆర్ రైతు బాంధవుడు, రైతు పక్షపాత అంటని చెప్పి అన్ని వర్గాల ప్రజలు విశ్వసించారు కేటీఆర్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు రైతు బంధు మేము సంవత్సరానికి 2 పంటలకు 10,000 ఇస్తే 15,000 ఇస్తాంటని చెప్పి రేవంత్ రెడ్డి మాటిచ్చి ఇప్పుడు కూడా ఎవరు కూడా ₹1 2 విడతలు ఇప్పటికే బ్యాన్ చేసి కంప్లీట్ చేయాలి. ముట్టుకొని ₹1 కూడా ముట్టుకోలేదు. మరి ఏ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల విశ్వాసం కొని ఇచ్చిన వాగ్దానం నెరవేరిస్తే కేసీఆర్ గారు అరే ముఖ్యమంత్రి నాకొద్ది బాగు చేసినట్టని చెప్పి సంతోషపడు. మరి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలన్నా తిట్టాలన్నా? తిట్టినంటారు. అడిగితే తిట్టాలన్నదే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటున్నారు. అంటే బయట కొంచెం టాక్ ఉంది, మరి బయటికి వెళ్తలేదు అనే అది ఒక బాధ ఉంది ప్రజల లోపల. అది ఎందుకని? ఒక ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు ఎవరైనా సరే మొట్టమొదటిగా ఆ ముఖ్యమంత్రి పదవిని ఉన్నదేవాలి.
ఉమ్, వాస్తవంగా గౌరవం లేని పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందించారు. ఉమ్, ఉందాతనం ఉండాలి, గౌరవం ఉండాలి. ఈ రాష్ట్ర ప్రజలకు నా నోటికి ఇంటికెళ్ళి ఏమి వెళ్ళినా సరే ఏం తప్పు పడతారో నేను ఇచ్చిందే వాగ్దానం అంటే నమ్ముతారంటని చెప్పి ప్రజలు అనుకుంటారు. కానీ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉమ్, ప్రజలకు మేలు కోసానికే ప్రజా పాలన మీద ధ్యాస పెట్టకుండా కేసీఆర్ తిట్టడానికి కోసానికి ఏ వేదిక మేము మాట్లాడినా కానీ సరే నేను ప్రజలకి ఇది చేస్తున్నట్టని చెప్పి విశ్వాసాన్ని ప్రజలు కల్పించకుండా ఉమ్, కేసీఆర్ తిట్టడమే సులువు చేస్తారు. ఉమ్, వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఆయన విశ్వాసాన్నే కానీ ఉమ్, ముందాతనాన్ని కాపాడుకోసం ప్రయత్నించాలి. ఉమ్, కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఉమ్, ఇంతకుముందు తెలంగాణ కోసానికి 1977 మరి చెన్నారెడ్డి పోరాటం చేసిండు, ఉమ్, విప్లవమైనరు. ఉమ్, ఈయన 2001లో తెలంగాణ కోసం పార్టీ ఏర్పాటు చేసి 2014లో రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్. కాబట్టి ఈ కేసీఆర్ కు ఈ రాష్ట్రం మీద అన్ని వేళల మీద పూర్తి భద్రత కలిగిన నాయకుడు కేసీఆర్ గారు. ఎక్కడ ఏం చేయాలి, ఏ డెవలప్ ఏం చేయాలి, నీళ్ళ కాడ నుంచి నిధుల కాడ నుంచి ఉద్యోగాల కాడ నుంచి అయితే 3 విశ్వాసం మీద అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ దానికోసానికి పాటుపడ్డది. కాబట్టి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా పరిపాలన చేసిండు కేసీఆర్ గారు. ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టే ఎందుకోసానికి రావాలి, ఒక చిల్లర గాని లేక ఒక బుడ్డర్ గాని లేక ఒక పదవిని కూడా నేను ఒక ముఖ్యమంత్రి అంటే ఆలోచన చేయకుండా తిట్ల పురాణంతో మాట్లాడుతాడు. మరి అట్లాంటి సభలకు రానికే ఒక ఉందతనము రాష్ట్రం తెచ్చిన నాయకుడు, దాదాపు 15-16 సార్లు ఎమ్మెల్యే అయిన నాయకుడిని ఈరోజు మాట్లాడితే ఆయన ముందరికి వచ్చి ఈయన గౌరవాన్ని తీర్చుకోనికే ఎవరు కూడా ఇష్టపడరు. ఓకే, ఇప్పుడు ఇంకోటి మనం అట్లే చూసుకుంటానా, మొన్న రీసెంట్ గా శ్రీకాంతాచార్య అన్న వర్ధంతి ఉండే, మీకు కూడా తెలుసుండొచ్చు. ఆ వర్ధంతి కాంగ్రెస్ ప్రభుత్వము ఆయన పూలమాలలు వేయలేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే మొట్టమొదటిగా అంటే శ్రీకాంతాచార్య అన్న వల్లనే మేము అనుకుంటున్నాము. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంది? ఒక పూలమాల కూడా వేయలేరు కాంగ్రెస్ ప్రభుత్వం. బలిదేశ ఉద్యమంలో డిసెంబర్ 9 తారీఖు నాడు ఇదే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. వెనక్కి తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మళ్ళీ పోయిందంటని చెప్పి అయితే విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి నిజంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటని చెప్పి ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్న విద్యార్థి శ్రీకాంతాచారి. వాస్తవంగా వారి మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచార్య గాని, పోలీసు కిష్టయ్య గాని, మన మహబూబ్నగర్ సువర్ణ గాని ఎంతో మంది ప్రాణత్యాగంతో తెలంగాణ వచ్చింది. శ్రీకాంతాచారి తెలంగాణ కోసానికి ప్రాణాలు అర్పించడం జరిగింది. వారి కుటుంబాన్ని కూడా మరి కేసీఆర్ గారు వాళ్ళ తల్లికి అవకాశాలు ఇచ్చినాం. ఎమ్మెల్యే నిలబడితే ఒకసారి ఓడిపోయింది, ఒకసారి స్టేట్ లెవెల్ ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చినాం. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చేవరకు లేదంటే కేసీఆర్ ను కనుమరుగు చేయాలి, కేసీఆర్ ఆనవాళ్ళు ఎక్కడ కనపడొద్దు అంటని చెప్పి ఈరోజు శ్రీకాంతాచార్య గాని, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల కోసానికి ఈ ఇండియాలో ఎక్కడ కూడా 125 అడుగుల విగ్రహం ఎక్కడ లేదు. మొట్టమొదటిగా కేసీఆర్ హైదరాబాదు అసెంబ్లీ ఇది సెక్రటరీ దగ్గర 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని పెడితే ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు సంవత్సరం దాటుతుంది, ఒక్కనాడు కూడా పోయి ఒక దండేసిన పాపాన పోలేదు. మొన్న ఏదైతే ఉందో డిసెంబర్ 6 తారీఖు నాడు ప్రజలు పోకుండా, ఆయన వర్ధంతిలో ప్రజలు పోకుండా బార్కెల్ని పెట్టి పోలీసులను పెట్టి ప్రజలు ఎవరు పోకుండా చేసిండు. మరి విశ్వాసము కేసీఆర్ మీద లేకుండా పర్వాలేదు, కానీ ఈ భారత రాజ్యాంగాని కోసానికి పాటుపడి రాసిన నాయకుడు అంబేద్కర్ గారు. ఈరోజు యావత్ భారతదేశం అంతా అంబేద్కర్ సిద్ధాంతాల కోసానికి మరి అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంబేద్కర్ ను మరి వారి దగ్గర దండేయడానికి ఇష్టపడతలేరు. తర్వాత విగ్రహానికి లైటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు. అంటే
కేసీఆర్ ఏదైతే చేసిందో ఆయనను కనుమరుగు చేయాలని చెప్పి ఆయన దృక్పథం ఉన్నట్లు కోరుతున్నాను. ఓకే అన్న, మనం ఇంకోటి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అంబేద్కర్ కి పూలమాల వేయని రోజు కూడా లేదని బయట టాక్ నడుస్తుంది. మరి దానిపైన మీరు ఏమంటారు? ఇప్పుడు ఏదో ఎక్కడ సమావేశాలు జరిగినా సరే ఉమ్, కేసీఆర్ గారు మొట్టమొదటి చెప్పేది అదే, ఉమ్, అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాలనే ఉమ్, రాజ్యాంగంలో ఏదైతే పొందుపరచుండో ఉమ్, ఈ భారతదేశంలో ఉమ్, కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోనికి అవకాశం ఉందంటని చెప్పి ఆర్టికల్ పెట్టడం జరిగింది. ఉమ్, అంబేద్కర్ పుణ్యాలనే మాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటని చెప్పి కేసీఆర్ గారు ఎన్నో సవాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. వారి పుణ్యాన్నే మాకు రాష్ట్రం ఏర్పడ్డది, నేను ముఖ్యమంత్రి అయినా ఉమ్, అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగంలో ఆ పదం పొందుపరిచినందుకే రాష్ట్రం ఏర్పడదంటని చెప్పి అభిమానించిండు. తర్వాత వారి మీద ఉన్న ప్రేమతోనే ఉమ్, ఈరోజు ఏదైతే ఉందో ఇండియాలో 125 విగ్రహాలు అంబేద్కర్ కూడా ఎక్కట్లేదు. అవును. మరి హైదరాబాద్ లో పెట్టిన ఘనత వారిదే. అంబేద్కర్ గారి మన్మడు ఎవరైతే ఉందో అంబేద్కర్ గారి మన్మడిని పిలిపించి ఇనాగ్రేషన్ చేసిన ఘనత కేసీఆర్ గారు. కేసీఆర్. మరి అంబేద్కర్ మీద విశ్వాసం లేకుంటే, రాజ్యాంగం మీద విశ్వాసం లేకుంటే అంబేద్కర్ విగ్రహం ఎందుకు పెట్టు? ఉమ్, ఒకనాడు కూడా రాలేదంటే అది పొరపాటు. వాస్తవం ఏ కార్యక్రమాలు అయినా సరే అంబేద్కర్ కు పార్టీ పరంగానే కానీ ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలు చేసినాం, జయంతులు చేసినాం, వర్ధంతులు చేసిండో. కాబట్టి అదంతా కాంగ్రెస్ వల్ల అద్భుత కల్పన. ఉమ్. మనం మొన్న కూడా మనం చూసుకుంటే తెలంగాణ తల్లి, మన తెలంగాణ తల్లి ఆమెను జస్ట్ ప్యూర్ గా ఎట్లా పెట్టిరంటే ఒక రైతులాగా పెట్టిరు ఆమెను. ఆమె ఒక తల్లిలాగా రాణిలాగా ఉండాలి. మరి అట్లా ఎందుకు పెట్టి చాలా మంది ఏమంటారు అంటే తన రేవంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ ను తీసుకొచ్చి పెట్టిరని చాలా మంది టాక్ ఉంది, చాలా మంది అంటున్నారు కూడా బయట. మరి దానిపైన మీ అభిప్రాయం ఏది తెలంగాణ తల్లి పైన? తెలంగాణ ఉద్యమంలో ఉమ్, ఉరు తొలగినప్పుడు ఓకే. మన యొక్క రాష్ట్రం యొక్క తల్లి ఒక రూపం కావాలని చెప్పి మేధావులంతా ఆలోచన చేసి 2007లో ఒక తెలంగాణ తల్లిని రూపాన్ని తయారు చేయడం జరిగింది. ఉమ్, తెలంగాణ యొక్క ఆవశ్యకత, తెలంగాణ యొక్క పంటలు, ఉమ్, తెలంగాణ యొక్క మాడపడుచుల యొక్క కోరిక ఏదైతే ఉందో బతుకమ్మ. ఉమ్, ఎడమ చేతిలో బతుకమ్మ పట్టుకొని కుడి చేతుల జొన్న కంకులను, ఉమ్, మక కంకులను ఉన్న ఆకారం బాగుంటుందంటని చెప్పి నెత్తిలో ఒక కిరీటం, బంగారు ఆభరణాలు ఉంటేనే తెలంగాణ తల్లి ఎప్పుడు పేదది కాదు, తెలంగాణ తల్లి బీదరాలు కాదు, ఉమ్, తెలంగాణ తల్లి ఆర్థికంగా అన్ని వనరులు ఉన్న తెలంగాణ తల్లి. కాబట్టి నెత్తిలో కిరీటం, ఉమ్, ఆభరణాలు, ఉమ్, తర్వాత మంచి చీరతో అందంగా ఉండాలని చెప్పి ఆ రోజు 2007 మేధావులందరూ కలిసి ఆలోచన చేసి ఓ రూపాన్ని తయారు చేసిండ్రు. ఉమ్, 2007 నుంచి 2024 వరకు కూడా ఎక్కడ కూడా విగ్రహాలు ఏర్పాటు చేసినా సరే ఆ తెలంగాణ తల్లి రూపకంగా చేసింది. కాబట్టి దాన్ని కనుమరుగు చేయాలంటే చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచన చేసి ఏందైతే ఈ తెలంగాణ తల్లిలా నా యొక్క ఇంద్రమ్మ కనపడాలి, ఉమ్, తర్వాత వాళ్ళ ఇంటి ఆడపడుచు కనిపించాలంటే చెప్పి వాళ్ళ ఆకారాన్ని పెట్టింది. కాబట్టి ఉమ్, తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆ యొక్క కాంగ్రెస్ పెట్టిన సెక్రటరీ దగ్గర పెట్టిన విగ్రహాన్ని ఎవరు విశ్వసిస్తారు. ఉమ్, వాస్తవంగా ఏదైతే అక్కాస ఏదైతుందో కేసీఆర్ మీద కోపంతోనే పెట్టిండు, కానీ మా యొక్క రేవంత్ రెడ్డి గారు పెట్టిన విగ్రహాన్ని ఉమ్, కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి మళ్ళీ 2000 ఎప్పుడు వచ్చినా కానీ సరే ఉమ్, సకల మర్యాదలు చేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకుపోయి మీకు గాంధీ భవన్ లా మర్యాదలతో పెడతామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా తెలంగాణ తల్లి అది కాదు. ఉమ్, కాబట్టి ఒక పేదరాని దాకా ఇంకా చూపిస్తుంది. దాంట్లో వడ్డాలు లేదు, నెత్తిన కిరీటం లేదు, తల్లి పెట్టిండ్రు. ఉమ్, నువ్వు తప్పు ఇది. ఏదైతే ఉందో ఆంధ్రలో ఏదైతే ఉందో ఆంధ్రలో పెట్టే ఏదైతే ఉందో ఆ విగ్రహం మార్చలేదు. కాబట్టి భారతదేశంలో భారత మాతను కూడా మార్చలేదు. కాబట్టి తెలంగాణ తల్లిని ఎందుకు మార్చిండు అంటని చెప్పి రేవంత్ గారిని ప్రజలందరూ కూడా అంటుండే కానీ సరే మరి ఇంత చీమ కుట్టినట్టు కూడా లేదు రేవంత్ రెడ్డి గారికి. ఇప్పటికైనా సరే దాన్ని ఎందుకు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి గౌరవం దక్కదంటని ఇప్పుడు తెలియదు. ఆ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తున్నారు 6 గ్యారెంటీల పైన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే
మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మీరు అయితే లక్షల కోట్లు తిన్నారు, మీరు ఏం చేయలేరు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు మీరు మళ్ళీ అధికారంలోకి రానికైనా అని అంటున్నారు. మరి దానిపైన ఏంటి? ఏదైతే అధికారములకు కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి 6 గ్యారంటీలు 420 హామీలు అంటని చెప్పి అధికారంలో రావడం జరిగింది. ఉమ్, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందుకే చెప్పాడు. ఉమ్, నేను డిసెంబర్ 9 తారీఖు నాడు ఉమ్, నేను ఇచ్చిన 6 గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేస్తా, ఉమ్, ఎకరాకు 7,500, సంవత్సరానికి 15,000 ఇస్తా, ఉమ్, రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా, ఉమ్, మహిళలకు 2,500 రూపాయల మహిళా గ్యారంటీకి ఇస్తా, మాది ఏదైతే ఉందో వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా, ఉమ్, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తా అంటని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఏ హామీ కూడా నేటి కూడా నిర్వర్తించాడు. కాబట్టి నీవు ఇచ్చిన వాగ్దానము ప్రజలకు అధికారంలోకి వచ్చినావు, నువ్వు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రతిపక్ష నాయకుని పాత్ర ఉమ్, మేము బీఆర్ఎస్ కాబట్టి నిర్వర్తించాలి. నీకు ఇచ్చిన హామీలు డిసెంబర్ 9 తారీఖు అంటే చెప్పినావు కాబట్టి సంవత్సరం దాటింది, ఇప్పుడు కూడా ఒక హామీ నెరవేర్చలేదు. నెరవేర్చాలంటని చెప్పి ప్రతిపక్ష నాయకునిగా అడిగే బాధ్యత ఆ పాత్ర బీజేపీ అదే బీఆర్ఎస్ నిర్వర్తిస్తుంది. ఏదైనా సరే ఒక్కటైనా ఏదైనా ఇంప్లిమెంట్ చేసిందా? ఉమ్. గ్యాస్ అన్నావు, ఎవరికి ఇచ్చినావు గ్యాస్? 500 రూపాయలు గ్యాస్ మహిళలకు అంటున్నావు, ఏ ఇంటికి ఇచ్చినావు 500 గ్యాస్? 200 యూనిట్లు కరెంట్ అన్నాడు, ఏ ఇంటికి ఇచ్చాడు? అంటే వస్తానే ఉంది కదా ఇప్పుడు. ఇప్పుడు మేము ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చిన కరెంటు వచ్చిన ఘనత దేశముల కేసీఆర్కే దక్కింది. ఉమ్, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ఉమ్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు బషీర్బాగుల కరెంటు కోసానికి రైతులు పోతే కాల్చి చంపిన చరిత్ర టీడీపీ. ఉమ్, కాంగ్రెస్ లో అదే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీలో స్పష్టంగా చెప్తున్నాడు, ఉమ్, 24 గంటలు కాదు కరెంటు, తెలంగాణ అధికారంలోకి వస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆడేసుకోవచ్చు అంటని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు. ఆ యొక్క మాటలన్నీ తుంపేసిండు కేసీఆర్ గారు. 24 గంటలు ఉచితం కరెంట్ ఇచ్చినాం. మరి మహిళలు ఏమంటున్నారు? మీరు బయట తిరుగుతున్నారు కదా, మహిళలు ఏమంటారు? 2,500 ఇస్తలేరు కదా, మరి వాళ్ళు ఏమంటారు? మెయిన్ మనం ఫస్ట్ పాయింట్ తీసుకున్నాం అంటే వాళ్ళది, వాళ్ళు ఏమంటున్నారు? మరి ఏమని వినిపిస్తున్నాయి మీకు? మాకు ఈ ప్రభుత్వం మీద ప్రజలే గాని, రైతులే గాని, విద్యార్థులే గాని, నిరుద్యోగులే గాని, వికలాంగులే గాని ఎవరి విశ్వాసం లేదు. ఉమ్, విద్యార్థులకు ఏమన్నాడు, నిరుద్యోగులకు ఏమన్నాడు, సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇంప్లిమెంట్ చేస్తా, నేను రిప్లిమెంట్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి విద్యానగర్, అశోక్ నగర్ చౌరస్తలా మనం ఎవరైతే ఉందో రాహుల్ గాంధీ దగ్గర వచ్చి నిరుద్యోగుల ముందులో మాట చేయడం జరిగింది. ఉమ్, నేను ఒక సంవత్సరంలో ఉమ్, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్ చౌరస్తలా నిరుద్యోగుల మాట ఇచ్చిన ఎవరైతే ఉందో ఉమ్. ఈయన మా ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరు కానీ ఒక్కటి కూడా విజయనగరం వస్తారు. అంటే వాస్తవంగా మేము ఏదైతే 35,000 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఉమ్, మా పీరియడ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినాం, ఉమ్, ఎగ్జామ్స్ పెట్టాం, ఉమ్, వాళ్ళకు నియామక పత్రాలు వేయకుండా ఆపినాం. కాబట్టి ఆ నియామక పత్రాలే ఎల్బీ నగర్, దాంట్లో ఏదైతే ఎల్బీ నగర్ అంటున్నా లాల్ స్టేడియంలో ఓకే, ఓకే. వీళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఉమ్, ఆయన ఇప్పటి వరకు కూడా ఒక్క ఉద్యోగాన్ని నోటిఫికేషన్ ఇవ్వలేదు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పేపర్లో అడ్వర్టైజ్ వస్తుంది, టీవీలలో వస్తుంది, అన్నిట్లో వస్తుంది. ఉమ్, కాబట్టి అన్ని అభూత కల్పన. మేము ఇచ్చినవి ఏదైతే, మేము ఇదివరకు చెప్పినవైతే 1,45,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం ఉమ్. టీఆర్ఎస్ పీరియడ్ లో. వాళ్ళు ఇచ్చిన ఒక ఉద్యోగం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ అధికారంలోకి మళ్ళా ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందంటారా మీరు? 100% ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కానీ సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైతే 86 మంది ఎవరైతే గెలిచిందో వాళ్ళందరూ కూడా డిపాజిట్ లేకుండా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఎన్నికలు పెడతారో మా యొక్క కేసీఆరే మా దేవుడు, ఈ రాష్ట్రానికి అన్ని వర్గాలకు మేలు చేసిన దేవుడు కేసీఆర్. కాబట్టి అవకాశం వస్తే తప్పకుండా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడతామంటని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వాసంతో కసితోనే ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు బల్లా గుద్దుకొని చెప్తున్నారు, 10 ఏళ్ళు నేను ఎక్కడ పోను, సీట్కి వెళ్ళి లేవను అని బల్లా గుద్దుకొని చెప్తున్నారు. దానిపైన ఏంటి మరి? వారు బల్లగుద్దుకొని మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం. 16కి నేను 15 సీట్లు గెలుస్తానని చెప్పి ఆ బల్లగుద్దిన రేవంత్ రెడ్డి గారు 8 సీట్లకు పరిమితమైంది. 16 సీట్లు గెలుస్తున్న రేవంత్ రెడ్డి గారు ఎంపీగా
అలా 7 సీట్లకు వచ్చింది. తన సొంత నియోజకవర్గం, సొంత జిల్లా బాబునారు, మరి కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో వచ్చింది. మరి వల్లబుచ్చుకొని 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు తన సొంత జిల్లాలో ఎంపీగా ఓడిపోయాడు, ఎమ్మెల్సీగా నవీన్ రెడ్డి గెలిచాడు. బీఆర్ఎస్ అది గెలిచింది, బీజేపీ ఇది గెలిచింది. కాబట్టి ఎవరే కానీ ఇంతకుముందు చెప్పిన కళ్ళబొల్లి మాటలు ప్రజలు రేవంత్ రెడ్డి మాటలు ఎన్నిక సిద్ధంగా లేరు. ఇంకోటి మన మన చర్చల నియోజకవర్గంలో చూసుకుంటే ఇప్పుడు అనిల్ రెడ్డి పరిపాలన మీకు ఏమనిపిస్తున్నది? వారు అనిల్ రెడ్డి గారు అతి చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యిండు. కానీ అన్ని వర్గాలు కూడా మేము విశ్వసించినాం. అది మా కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా గెలిచినందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా వాస్తవంగా వారి పనితనంతో గెలిచినట్టు అనుకున్నాం. వారు కూడా ఎక్కడ గుళ్ళలకు వచ్చి ఊళ్ళలోకి వచ్చి బొడ్రాయిల మీద ప్రమాణాలు చేశారు. కొత్తూరు కాడికి వచ్చి బొడ్రాయి మీద ప్రమాణం చేసి ఇసుకను ఒక్క ట్రాక్టర్ కూడా నేను బయటకు పోయినట్టు చెప్పి వారే ప్రమాణం చేసిండ్రు. అదే కొత్తూరురా ఇసుకను రీచ్లో అమ్మడానికి కోసానికి ప్రయత్నం చేస్తే రైతులందరూ కూడా ముక్కుమడిగా ధర్న చేసి దానికి ఇబ్బంది పెడితే మూసుకొని ఉంటాడు. కాబట్టి ఒక గౌరవ ఎమ్మెల్యే ఏదైతే అసెంబ్లీకి ఉన్నాడో వారు చెప్పిన మాట వాస్తవంగా నిజ తూచ తప్పకుండా అవుతుంది అనుకుంటాం. అదొకటి. తర్వాత బెల్ట్ షాపుల విషయంలో ఏ ఊళ్ళలో కూడా నేను బెల్ట్ షాపులు నడవనియను. ఎవరైతే బెల్ట్ షాపులు నడిస్తే నా ఫోన్కు ఫోన్ చేయండి, 10,000 రూపాయలు మీకు రివార్డు ఇస్తాడని చెప్పి ప్రకటించింది. కానీ ఏ ఊళ్ళో కూడా ఇప్పటి వరకు కూడా ఆయన మాటను విశ్వసించలే, ప్రజలు విశ్వసించలే. వదిలేసాను. ఏమన్నా బెల్ట్ షాపులు బంద్ అయినా ప్రతి ఒక్క ఊర్లో బెల్ట్ షాపులు అట్లే కొనసాగిస్తున్నది, మందుకు మాత్రం చాలా బానిస అయిపోతున్నారు. ఇప్పుడు వారే ఎమ్మెల్యే గారు అన్న నేను ఏ ఊళ్ళో కూడా బెల్ట్ షాపులు నడవను. ఎవరైనా సరే బెల్ట్ షాపులు అమ్మినట్టుంటే ప్రైవేట్ కూడా నాకు ఫోన్ చేస్తే 10,000 రూపాయలు మీకు బహుమతి ఇస్తాన్న ఎమ్మెల్యే గారు ఎవరైనా బెల్ట్ షాపులు బంద్ చేసిండా? ఇసుక బంద్ చేసిండా? ఇసుక అదే విధంగా నడుస్తుంది, బెల్ట్ షాప్ అదే విధంగా నడుస్తున్నాయి. ఇంతకుముందు మా యొక్క ప్రభుత్వంలో ఏదైతే రోడ్లు మంజూరు చేసినామో, బీటీ రోడ్లు మంజూరు చేసినామో, ఈరోజు గంగాపూర్ నుంచి బాలనగర్ కు 55 కోట్ల రూపాయలు మంజూరు చేసిన రోడ్లనే ఈ రోజు టెంకాయ కొట్టి ప్రారంభించాడు. తర్వాత కుటకాల తండకు వచ్చిన ఏదైతే ఉందో బీటీ రోడ్ అది ప్రారంభించింది. కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలా కొత్తగా ఎమ్మెల్యే గారు ఇప్పటి కొత్తగా ఒక 10 కోట్లు కూడా ఇప్పటి 1 కోటి రూపాయలు కూడా తీసుకురాదు. మేము మంజూరు చేసిన దానికి టెంకాయలు కొడుతున్నాడు ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారు. మరి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు బయట కనిపిస్తలేదని బయట టాక్ ఉంది. మరి దానిపైన ఏంది? వాస్తవంగా కూడా ప్రజల మందిలో ఉండే నాయకుడు లక్ష్మారెడ్డి సార్. ఇప్పుడు కనిపిస్తలేరు అంటారు. పెళ్లి కానీ, పేరంటం కానీ, బర్త్డేలు కానీ, గ్రామ దేవతల పండుగలు కానీ, పోషమ్మ పండుగ, మైసమ్మల పండుగలు సరే చిన్న సావుకాని వచ్చే నాయకుడు జిల్లాల లక్ష్మారెడ్డి. అధికారం పోయింది, అధికారం పోయేదాడివే ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఊళ్ళ మీద పడితే అధికారం పిచ్చి అంటని చెప్పి అంటారంటని చెప్పి కొద్దిగా సర్దిమని ఉంటే అకాలంగా వాళ్ళ మిస్సెస్ చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం బాధలు కూడా కొన్ని రోజులు రాలేదు. ఇప్పుడు రెగ్యులర్గా మీరు అందరూ చూస్తుండ్రు. నాయకుడు లక్ష్మణ్ సార్ నాయకుడు, ప్రజల మనిషి, అన్ని వర్గాల ఏ కులం పోయినా నా కులం అంటాడు లక్ష్మణ్. ఎస్సీలు నా కులం మాదిగా అనుకుంటారు, లంబడోళ్ళు లంబాడి అనుకుంటారు, బీసీలు ముదిరాజులు మా కులం అంటూ అనుకుంటారు. అన్ని వర్గాల ప్రజలను చురుకున్న నాయకుడు లక్ష్మారెడ్డి. అదంతా అభూత కల్పన. వాస్తవంగా మరి ఈయన తిరిగినట్లు ప్రజలతో మమేకమై తిరిగిన నాయకుడే ఉన్నాడు. అదే ఇలా ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ రెడ్డి గారు. ఫోన్ చేస్తే ఫోన్ తీయాడు. వాళ్ళ కార్యకర్తలు చెప్తారు, వాళ్ళ కార్యకర్తలు చెప్తారు మాకు ఫోన్ తీయడు, మాకు గౌరవం. వాటి ఆయన కార్యకర్తలు నాయకులే వారి మీద పూర్తి విశ్వాసం లేదు. ఎందుకంటే మా ఫోన్ తీయడం ఇదే తీస్తాడంటారు. కాబట్టి మరి లక్ష్మణ్ సార్ అనేది ఉందో ప్రజల మనిషి, ఎక్కడ కూడా ప్రజలను వదిలిపెట్టిపోడు, ప్రజల మధ్యనే ఉంటాడు, ప్రజల సమస్యల కోసానికి పోరాడతాడు. వారు చేసినది ఎంతో డెవలప్మెంట్ అంటే జడ్చల నియోజకవర్గం చేసిందంటే వారు చేసినవి కనిపిస్తుంది. మారుమూల గ్రామం ఉంది మా కోడుగల.
దాదాపు 40 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం. గురుకుల పాఠశాల తీసుకుపోయినాం. నవపేటకు కూడా గురుకుల పాఠశాల వచ్చింది. కాబట్టి అన్ని చేసిన నాయకుడు లక్ష్మణరెడ్డి కాబట్టి వాస్తవంగా ప్రజల మనిషి, ప్రజలతో కలిసి ఉండే నాయకుడు లక్ష్మణరెడ్డి. పైసలు కూడా బాగా దందా చేసిందంట మొత్తం లక్ష్మారెడ్డి గారు. మరి దానిపైన ఏంది? ఇప్పుడు రాజకీయాలు ప్రజా క్షేమం కోసానికి, ప్రజలకు మేలు చేయడానికి ప్రజా పాలకునిగా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికవుతారు. వాస్తవం కదంటే వారు తిరగడానికి, ప్రజలకు సమస్యలు తీర్చడానికి వస్తానికి, ఆపదలు తీర్చడానికి వస్తానికి ఎక్కడ కూడా కాంట్రాక్టర్ల దగ్గర ₹1 ఏ వర్క్ ఇచ్చినా ₹1 తీసుకున్న నాయకుడు లక్ష్మణరెడ్డి. వాస్తవంగా ఆయనకు మొదటి ఎమ్మెల్యే కాకముందు కానీ వ్యాపారాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తీసుకొచ్చి సంపాదించి ప్రజలకు పెట్టాడు. ఆయన ఏది కాంట్రాక్టర్ దానా ఈ కాంట్రాక్టర్ చేసి ఆ కాంట్రాక్టర్ చేసి 5% కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకున్న నాయకుడు లక్ష్మణరెడ్డి గారు. బిజినెస్ వ్యాపారాలు చేసిండు, వ్యాపారాలు చేసి ప్రజలకు పెట్టాడు. కాబట్టి ఆయన ఎలాంటిది కూడా ఏంటంటే అవినీతికి పాల్పడలేదు. ఎక్కడ కూడా ₹1 ఎవరితో తెలియదు. మరి నెక్స్ట్ ఎలక్షన్ లో జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారా? అనుద్ రెడ్డి గారు 50 ఏళ్ళు పరిపాలిస్తాడని మాట్లాడుతున్నారు. మరి దానిపైన మీదేంటి? వాళ్ళు ఏదైతే అనుద్ రెడ్డి గారు భగవంతుడు 50 ఏళ్ళు అవకాశం ఇచ్చి చేయడం వద్దాడండి. వాస్తవంగా ఇప్పుడు ఏదైతే జమిని ఎన్నికలు వస్తాయో వాళ్ళకి 3 ఏళ్లకే అయిపోతుంది పీరియడ్. 2027కే పీరియడ్ అయిపోతుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక అవుతుంది. వీళ్ళకి 3 ఏళ్లకే ఈ అసెంబ్లీ రద్దు చేసి కొత్త ఎన్నికలు పోతాం. 30 ఏళ్ళకి ఎట్లా ఏ విధంగా అయ్యే అవకాశం ఉంది? 3 ఏళ్ళకి వాళ్ళ పీరియడ్ ఉంది. 3 ఏళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళు గెలుస్తారా గెలవడానికి భవన్ తెలుసు, కానీ వాళ్ళ కళలు అంటుండ్రు కాబట్టి కళలు నెరవేర్చుకుంటే ప్రజలకు మేలు చేయాలి. ఆ గౌరవం నిలబెట్టుకోవాలంటే ఇచ్చిన మాట తప్పొద్దు. కాబట్టి తప్పక చేయలే. మొన్ననేమన్నాడు, బాలనగర్కు నేను మున్సిపాలిటీ మంజూరు చేస్తా అంట. అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో మున్సిపల్ శాఖ మంత్రి దాన్ని కాదంటని చెప్పాను. నెక్స్ట్ డే నేను ఏమంటున్నాడు, దానికి నా ప్రయత్నం నేను చేసిన కానీ కాలేదు, నేనేం చేస్తా అంటున్నాను. ఒక నాయకుడు అంటూ నిరుత్సాహపడవద్దు, ఇబ్బంది పడవద్దు. ఇచ్చేటప్పుడే వాగ్దానం చేసేటప్పుడే కరెక్ట్ చేయాలి. అట్లాంటిది ఇలాంటిది కూడా మళ్ళీ గెలిచేది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుస్తారు, ప్రభుత్వం మాదే వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పగటి కళలు గంటలుగా నెరవేర్చే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల మీద వాళ్ళకు నిబద్ధత లేదు, ఒక సిద్ధాంతం లేదు. కాబట్టి వాళ్ళు ఎలాంటి మళ్ళీ అవకాశం వాళ్ళకి రాదు. చివరిగా నేను ఒక 4-5 మంది పేర్లు చెప్తా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు తక్కువ ఆన్సర్ చెప్పేయాలి. కేసీఆర్ గారు ఎలాంటి వాళ్ళు? కేసీఆర్ గారు తెలంగాణ గాంధీగా పిలుచబడుతున్నారు. కేటీఆర్ యోగ నాయకుడు, ఐటీని ప్రపంచవ్యాప్తంగా తెలంగాణను ఐటీగా ఎస్టాబ్లిష్ చేసిన నాయకుడు కేటీఆర్ గారు. హరీష్ రావు గారు ప్రజల సమస్యల కోసానికి కానీ, ప్రజలకు ఏం చేస్తే మేలు జరుగుతుంది, ఏం చేస్తే గుర్తింపు వస్తుంది అంటే చెప్పి ప్రజా సమస్యల కోసానికి నిరంతరం 24 గంటలు పార్టీ కోసం పనిచేసేటోడు హరీష్ రావు. లక్ష్మారెడ్డి కూడా ఇందాకనే చెప్పాను. లక్ష్మారెడ్డి కూడా అన్ని వర్గాల ప్రజలను చురుకున్న నాయకుడు లక్ష్మారెడ్డి. అనుద్ రెడ్డి ఇందాక చెప్పిన ఇచ్చిన వాగ్దానాలు చెప్పిండు కానీ ఏది నెరవేర్చలేదు. ప్రజల విశ్వాసాన్ని తప్పించుకున్నాడు. రేవంత్ రెడ్డి గారిని గురించి చెప్పేది ఈ రోజు కూలీలు కూడా అడుగుతారు. ఏదో పోయిన మీలాంటి 3T వాళ్ళే కానీ మీరు బీటీటీ మొదలు పెడితే అయ్యో పాపం రేవంత్ రెడ్డి ఏమో దేవుడు అంట అనుకున్నాం, కానీ మాకు దయ్యమై పుట్టుకున్నాడు, మాకు దయ్యమై చుట్టుకున్నాడు. వారి మీద విశ్వాసం లేదు. ముఖ్యమంత్రి కాదు ఆయన, మాలాక అన్ఎడ్యుకేటెడ్ చదువుకున్న మాటలు మాట్లాడుతూ గౌరవం లేని మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి వారి మీద రేవంత్ రెడ్డి మీద ప్రజలు ఏ వర్గం కూడా విశ్వాసం లేదు. కాబట్టి ఆయన కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారు ఈరోజు పేద పిల్లలను వాళ్ళ తల్లి కలలు అంటుంటారు. నా కొడుకు కూడా ఒక విమానంలో ఎక్కి అమెరికాలో చదవాలి, నా కొడుకు $1 సంపాయాలి, నా కొడుకు ఒక డాక్టర్ కావాలంటే పేదోడు కూడా అన్న కళలు నెరవేర్చిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు.
వాస్తవంగా ఈ రాష్ట్రంకి వెళ్ళి ఒక మారుమూల గ్రామంకి వెళ్ళి తాండలు పుట్టిన మాలో పూర్ణ అనే అమ్మాయిని తాండలు పుట్టిన బస్సు లేదా ఊళ్ళో అమ్మాయిని ప్రపంచంలో ఉన్న 6 ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కించిన ఘనత అనేసి ప్రవీణ్ కాలేజ్ దక్కింది. కాబట్టి విద్యాదాత పేద బడుగు బలిగిన వర్గాలను ఈరోజు గురుకుల పాఠశాల 1040 గురుకుల పాఠశాలను ఏర్పాటుకోవడానికి విద్య అంటే ఈ విధంగా ఉండాలి, హాస్టల్స్ అంటే ఈ విధంగా ఉండాలి, విద్యార్థులు అంటే ఈ విధంగా ఉండాలి. ప్రపంచంలో ఉన్న ఏదైతే 1800 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం ప్రవీణ్ కల్పించింది. కాబట్టి వాడిని ఈ పేద వర్గాలు ఎప్పుడు కూడా వాడిని మర్చిపో. బండి సంజయ్ గారు వారి గురించి నేను ఎక్కువ మాట్లాడాను. వాస్తవంగా కూడా రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి తత్వాన్ని అనుభవించిన ఆయన బండి సంజయ్ గారు. వారు కూడా ఏంటంటే తిక్క పురాణం తిట్లు మాట్లాడితేనే ప్రజలు విశ్వసిస్తారంటని చెప్పి ఆయన కూడా తోకకు తొండానికి తోడు లేకుండా మాట్లాడతారు. మరి ఈరోజు మరి వారికి ఏమైందో అధికారం లేకముందుకు ఓలాగా మాట్లాడిండు. మరి ఈరోజు రాష్ట్ర ఒక దేశంలో ఒక మంత్రి పదవి వచ్చింది కానీ ఈ తెలంగాణలో జరుగుతున్న సమస్యల మీద ఏనాడు కూడా మాట్లాడతలేదు. రేవంత్ రెడ్డి గారికి ఇద్దరు తొత్తుగా మారి వివరిస్తున్నాడు. బండి సంజయ్ గురించి ఎక్కువ మాట్లాడు. రాహుల్ గాంధీ గారు వారి పరిణతి ఇంకా కూడా ఇంత వయసు 40-50 ఏళ్ళు వచ్చింది కానీ ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఇంకా పరిణతి చెందలేదు. ఆయన ఇంకా నేను యువకుని అనుకుంటున్నాను. అరే 150 కోట్ల ప్రజలందరూ కూడా నా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తారు, నేను ఒక నాయకుడిని అంటని చెప్పి ఆయన అనుకుంటలేదు. నేను యువకుల్లాగానే వివర్తిస్తున్నాను. ఇంకా కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉండ్రో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని కూడా చూసే అవకాశాన్ని పోగొడుతున్నాడు. రాదు వాస్తవం కూడా ఆయన పని కూడా రాదు. ఇంకా యువకుల్లాగా ఫీల్ అవుతాడు. ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అది ఉంటే మరి ఉండాతనం ఉండాలి, గౌరవం ఉండాలి, అన్ని ఉండేప్పుడే మరి 150 కోట్ల ప్రజలు విశ్వసిస్తారు. ఆ విశ్వాసం కూడా ఆయన కూడా పోగొట్టుకున్నారు. థ్యాంక్ యూ. చెప్పాలనుకుంటే చెప్పండి. ఇంకేంది మరి బీటీ న్యూస్ వారు ఒక మంచి కార్యక్రమానికి మీరు ప్రజలకు మరి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక మారుమూల గ్రామం అయినా సరే కానీ ప్రజా సమస్యలే కానీ అదేవిధంగా పార్టీల యొక్క స్థితిగతులను మరి బీటీ న్యూస్ ద్వారా ప్రజలకు అందిస్తున్నందుకు బీటీ న్యూస్ నిర్వాహకుడైనటువంటి కానీ నీకు అభినందన కృతజ్ఞతలు చేస్తున్నా. అదేవిధంగా ఇంకా ముందు ఇంకా మంచి పేరు తెచ్చుకొని బీటీ న్యూస్ ను రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి ప్రయత్నం చేయాలంటని చెప్పి అందరికీ తెలియజేస్తుంది.